అంతమందికి అలా కూర్చోబెట్టి తిండి పెట్టాలి. కానీ కామన్ మ్యాన్ లకు మాత్రం ఖచ్చితంగా ఇయ్యాలి, ఇస్తేనే బాగుంటది. అట్లా ఎవరు ఇయ్యాలి రేపు అంటున్నా వాళ్ళని చూస్తారు కదా, నువ్వు నేను ఒకటి చూస్తారు చెప్పాలకి. నేను అనేది అదే, అట్లాంటి అయితే అందరూ చూస్తారు. జతలు పోతారు, సింగిల్ పోతారు, జతలు వస్తారు బయటికి. ఎవరన్నా సింగిల్ గా పోయినా సింగిల్ గా బయటకు వచ్చే వాళ్ళకి ఎవరు రారు కూడా. మనకు అలాగానే అవుతుంది. ఇప్పుడు నాకు 30 ఏళ్ళు వచ్చింది, నాకు కూడా అవకాశం ఉంది చూసారా. 30 ఏళ్ళు దాటినోడు ఓడన్నా పోయి వాళ్ళకి పోయినా అని కొసెళ్ళు ఉన్నారా వచ్చిర్రు. నేను అంటున్నా నాగార్జున గారు నాకు ఖచ్చితంగా అవకాశం ఇచ్చి కాదు, ఇవ్వకపోతే నేను ధర్నా చేస్తా పోయాలి. నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి, నాకు ఖచ్చితంగా నాగార్జున గారు అవకాశం ఇవ్వాలి, ఇచ్చి తీరాల్సిందని. ఎందుకు నేను మంచిది కాదు ఆయన సినిమాలో నేను ముట్టక ముందు నుంచి తీస్తుండు, అన్ని సినిమాలు చూసిన, అందుకనే నాకు ఇవ్వాలి. బిగ్ బాస్ లో సామాన్యులు పెడతానా కదా, మేము కూడా సెలబ్రిటీలు అవుతాము. మొన్నసారి ఆయన కామన్ మ్యాన్ అంట గెలిచినంట, కప్పు కొట్టుకొని వచ్చింది. అంతకుముందు ఒక ఆమె మన దేశం కోసం మేము ఆడికి అప్పు తెచ్చిందంట చూడు, ఆమెను కూడా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈ పిల్లగానికి ఆ కళ్యాణికి చూడు, అబ్బా ఏ మంది ఏం కథ. ఏదో యుద్ధానికి పోయిండు గెలిచి వచ్చిండు అన్నట్టు చేసిరు, యుద్ధానికి పోయిండు ఇక రాజు అయ్యిండు అన్నట్టు చేసిరు. మరి మేము కూడా కప్పులు తెచ్చుకోవద్దా? మా ఇంట్లో చాయ్ తాగుతాం కూడా లేవు కప్పులు, అదే నిమిషాల్లో కూర్చున్నాను అట్లా. మంగ్లీ ఎంతవరకు కరెక్ట్ ఆమె. నేను ఏమంటున్నా, మంగ్లీ అక్క లాంటి వాళ్ళు పోవాలి, పోతే 10 మంది కూడా మారుతారు, మంచిగా ఉంటారు, వాళ్ళ జీవితాలు కూడా మారుతారు. మంగ్లీకి పోవాలి ఖచ్చితంగా. న్యాయం చేస్తాడు నాగార్జున. అంటే మంగ్లీకి ఓట్లు వస్తాయి, కోట్లే రావాలని ఏముందిరా, కోట్లు వస్తాయి. పాపం మంగ్లీకి ఏముంది చెప్పు, ఇంత మీకు ఇల్లు కూడా లేదంట, ఆ పైసలు వస్తున్నాయన్నా పోయి ఇల్లు కట్టుకుంటది, వస్తుంది, అన్ని వస్తాయి. మళ్ళీ అంటలు పోతే రాదా, కళ్యాణి చూడలేదా, చేయలేదా, మరి కాలేదా? అంతమందికైతే తెలియదు కదా మనకు ఊరికి అబ్బాయి. ఇంతకుముందు రైతు బిడ్డ కాదు, ఈడ బిడ్డ, రైతు బిడ్డ. ఇట్లా మీసాలు ఇప్పుడు తిరుగుతాడు అన్న సెక్యూరిటీ. ఇప్పుడు మీసాలు ఇప్పుడు తిరుగుతుండు చూడు బాబా. నేను గెలిచిన పైసలు మొత్తం తీసుకు ఎవరికి ఇస్తాను ఇచ్చినట్టుగా. ఎంతమంది ఇచ్చారు నీకు స్లిప్ ఉందా? ఆయన అదే అంటున్నా, నేను కూడా చెప్తా. నేను కూడా మా రేవంత్ రెడ్డి అనేది 3 కోట్లు ఇచ్చినా చెప్తా. నమ్మేటంట్లన్నా ఉండాలి. ఇప్పుడు ఆయన వచ్చిన పైసలు మొత్తం మంచిండు, ఒప్పుకున్నాము. కార్లే నుంచి వచ్చినాయి ఆయనకు అంతమంది. బాడీ గార్డులు ఎందుకు? నువ్వు రైతు బిడ్డవే కదా, నీకు బాడీ గార్డులు ఎందుకు? సెలబ్రిటీ సెలబ్రేట్ అయినందుక పైసలే నుంచి వస్తున్నాయి, పైసలే నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మొలకలు ఎత్తుతున్నాయి, పంట కొనక మొలకలు ఎత్తి ఏడుస్తున్నారు రైతులు. వాళ్ళ కాడికి వచ్చుగా, ధర్నా చేయొచ్చుగా, కొనిపించచ్చుగా. ఎవరైనా అంతే. ఫస్ట్ ఆయన పోయినప్పుడు చెప్పులిపి పోయింది బిగ్ బాస్ లో, తర్వాత 2 వారాలు 3 వారాలు కాళ్ళ మీద కాలేస్తుంది. సెలబ్రిటీ మాట్లాడతారా? అప్పుడు అన్న సెలబ్రిటీ కాదు, ఇప్పుడు అన్న సెలబ్రిటీ మాట్లాడితే వాల్యూ తగ్గిపోదా? అందుకే మాట్లాడు. ఇప్పుడు ఆయన రాజు, అందుకే మీసాలు బిర్రు పెట్టుకొని ఉంటారు. రైతే రాజు కదా.